వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. అప్పటికప్పుడు ఎంతో రుచికరంగా చేసుకునే మునక్కాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మునక్కాయలను అయితే కడిగి ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండును కూడా 2 నిమ్మకాయలంత చింతపండును కడిగి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న మునక్కాయలను తడి లేకుండా చేసుకొని ఇలాగ అన్ని నూనెలో వేసుకొని మొత్తము వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అప్పటికప్పుడు ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. చూసినారు కదా, ఇలా అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలపండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసి కలపండి. మళ్ళీ మూత పెట్టేసి ఉంచండి 5 మినిట్స్. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును మెత్తగా పిసుక్కొని మొత్తం చింతపండునంతా పక్కకు తీసి గుజ్జునైతే పక్కన పెట్టండి. చూసినారు కదా ఎంత బాగా ఎగినాయో. వాటన్నిటిని తీసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. తర్వాత అదే నూనెలో మనం ముందుగా చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేయండి. బాగా అది ఉడికి ఇలాగ నూనె పైకి తేలి ఇలాగా తయారవ్వాలి. అలా అయిన తర్వాత మన ఏగిన మునక్కాయలను అయితే దాంట్లోకి వేసి కలపండి. బాగా కలపండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేయండి. మీకు తగినంత చూసుకోండి. కారం అయితే మరి ఎక్కువ వేస్తే కనుక కారం అయిపోతుంది. దానికి తగినంత పులుపుకు తగినంతగా వేసుకోండి. తర్వాత వచ్చేసి మెంతులు జీలకర్ర పొడిని అయితే వేయండి. వేసి ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలపండి. మొత్తం మునక్కాయలకైతే అది పట్టాలా. మీరు నూనె చూసుకొని తక్కువైందంటే గానీ ఒక టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. నాకు తక్కువైనట్లు అనిపించింది. ఒక టేబుల్ స్పూన్ అయితే నేను నూనె ఆయిల్ వేసినాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉందో. ఆ నూనె అనేది ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి స్లిమ్లో ఉంచేసేయండి. చూస్తున్నారు కదా, మన మునక్కాయ పచ్చడి అయితే అప్పటికప్పుడు చేసుకునే మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని అంతా సర్వింగ్ బౌల్ అయితే వేసేసుకుందాం. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.